నుంచి నవీన్ పట్నాయక్ బయటకు వచ్చారు. కానీ వైసీపీ అలా రావడానికి సిద్ధంగా లేదు. ఓకే సార్, మరొక విషయం, పవన్ కళ్యాణ్ ముందున్న రాజకీయ లక్ష్యాలు, మరొక వైపు పిఠాపురానికి ఆయన 3 రోజులు టూర్ అట, అక్కడ చాలా హామీలు ఇచ్చారు వర్మ గారితో సహా. అవన్నీ మరి ఈ టర్మ్లో నెరవేర్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అది పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు అది పిఠాపురం మాత్రమే కాదు, పీఠాపురం, శ్రీపీఠికాపురం అంటారు కదా దాన్ని, శ్రీపీఠికాపురం అని. అవును, నిజంగానే ఆ శ్రీపీఠికాపురం ఆయన పీఠం ఎక్కించింది. ముఖ్య ఇప్పుడు దీక్షలో కూడా ఉన్నారు, దీక్షలో ఉన్నారు. మీరు అన్నారు లక్ష్యం ఏంటంటే ఇప్పుడు దీక్ష దానికి లక్ష్యం. సో అక్కడ పర్యటించి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పటము, తర్వాత ఏమైనా అవన్నీ వినతి పత్రాలు తీసుకోవటము, ఆ పని ఆయన చేస్తుండొచ్చు. ఆయన ప్రజల్లోకి వెళ్ళడం పీఠాపురంతో మొదలవుతుందని మనం భావించాలి. తర్వాత ఆయనకు మరొక దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి, కొండగట్టుకు తర్వాత అక్కడి నుంచి బహుశా కొనసాగి 3వ రోజు ఏదో వస్తారని చెప్తున్నారు. సో ఈ ప్రజల్లోకి వెళ్ళటము, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళటం రెండు కలిపి ఆయన చేస్తున్నట్టుగా ఉన్నారు. రాజకీయ లక్ష్యం ఏంటంటే నిన్న తన ఎమ్మెల్యేలు వీళ్ళతో కూడా సమావేశమయ్యారు. అలాగే తన శాఖలో ఉన్న ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. నెమ్మదిగా ఆయన అధికారము దాన్ని అర్థం చేసుకుంటూ తను చేయాల్సిన పనులు వాటన్నిటిని క్రోడీకరించుకునే దీంట్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఒక ముద్ర అయితే వేయాలి. కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్తో సంప్రదించి చేస్తాను. నిన్న కుప్పంలో కూడా చెప్తున్నారు చంద్రబాబు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను పవన్ కళ్యాణ్ కూర్చొని ఏదో ఒకటి చేస్తాము అని. అంటే చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి తెలుగుదేశంలో భాగస్వామిగా ఉంటూనే తమ పార్టీ, తమ ప్రత్యేకత వీటన్నిటిని చెప్పుకోవాల్సిన, మేము ప్రజలకు దగ్గరగా ఉంటాం, ఈ విధంగా పనిచేస్తామని ఒక మోడల్, మా జనసేన మోడల్ ఇది అని. చంద్రబాబు మోడల్ అది తెలుగుదేశం, చంద్రబాబు ఓవరాల్ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే చంద్రబాబుతో ఉంటూనే జనసేన మోడల్, జనసేన అనే మోడల్ ఒకటి పెంచుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టున్నారు. సహజం కదా మిశ్రమ ప్రభుత్వం. అందుకని ఇప్పుడు ఆ మాటకు సత్యకుమార్ యాదవ్ కూడా ఈ అతిసార వ్యాధి గ్రస్తులను పరామర్శించటం, ఆయన ఒక మంత్రే ఉన్నారు, ఆయన కూడా ఆ పని ఆయన కూడా ప్రారంభించారు. సో పవన్ కళ్యాణ్ ఇన్ యాక్షన్ యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది మొదటిసారి. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ, కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టి 23 స్థానాలు సంపాదించి ఉప ముఖ్యమంత్రి పదవి సాధించి చాలా ధీటైన ద్వితీయ పాత్రలో ఉండటం ఒక పెద్ద రాజకీయ పరిణామం. నేను గతంలో కూడా మీకు 2-3 సార్లు ఇది చెప్తున్నాను. దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. దీని మీద ఎవరికి తోచిన జోస్యాలు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇంకా జోస్యాలు చెప్పే సమయం కాదు. ఇది ఇంకా అసలు వాళ్ళు ఇంకా పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించాలి. యూనిటీ ఇన్ యాక్షన్ వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది, సభ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను. అంటే ఓడిపోయినా ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ అప్పుడు బాగా దగ్గరగా ఉండి నాది 25 ఏళ్ల రాజకీయం అని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. 25 years ఓడిపోయినా జనంలో ఉండి మళ్ళీ అధికారాన్ని తెచ్చారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవన్నీ అనిపించుకున్నారు. కాబట్టి అధికారంలోకి వచ్చాక దాన్ని ఇంకా ఆయన చేసే మంచి పనులు దాన్ని రెట్టింపు చేయాలి, అంతే కదా. అది ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటంటే ప్రతిపక్షంలో వేసిన ముద్రను మరింత బలోపేతం చేసుకోవడం ఆయన లక్ష్యం. సార్ 3 రోజులు పర్యటన అంటే చాలా ఎక్కువ సమయం చాలా ఎక్కువ.